హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫుల్ అప్డేట్స్ ఉన్నాయి, కానీ వీడియోలు అయితే రెగ్యులర్గా చేయలేకపోతున్నాను. మీరైతే దానికి నన్ను క్షమించాలన్నమాట. పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళు బాగా బిజీగా ఉన్నామా అంటే నేను పెళ్ళిలో బిజీగా ఉంటాం కాదు, చుట్టుపక్కల ఫుల్ మ్యారేజెస్ జరుగుతున్నాయి అనమాట. దానివల్ల ఒకటే నాయిస్, డీజే మేళాలు పెట్టుకొని ఇచ్చేయడం వల్ల వీడియోలు చేయడానికి అయితే వీలు కాలేదు. జస్ట్ ఒక 1 అవర్ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్లో వీడియోలు గుద్దుదామని చెప్పి మీ ముందుకైతే రావడం జరిగింది అనమాట. ఇక దేని గురించి, పెద్ది గురించి మాట్లాడడానికి వచ్చా. ఫౌజీ అప్డేట్ కూడా ఉందన్నమాట. అది నెక్స్ట్ వీడియోలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎన్టీఆర్ అప్డేట్ కూడా ఉంది. మ్యాక్సిమం ఈరోజే ఆ వీడియో దింపుతా, లేదా రేపైతే ఆ వీడియో అప్లోడ్ అయితే దాంట్లో డౌటే లేదనమాట. సో మన పెద్ది గురించి ఏ విధమైనటువంటి అప్డేట్ ఉంది, మన థర్డ్ సింగిల్ సాంగ్ ఎప్పుడు వస్తుంది, లైక్ ప్రీమియర్ చూసుకున్నట్లయితే June 3 అనేటటువంటి గట్టిగా వినపడుతున్నాయి. మరి మన తెలంగాణలో పర్మిషన్ ఇచ్చారా ఇవ్వలేదా అనేటటువంటిది మెయిన్ పాయింట్. ట్రయల్ ఎప్పుడు వస్తుంది అనేటటువంటి ఒక వీడియో చేసుకున్నాం. సో నేను చేసిన దానికన్నా ముందుగానే ట్రయల్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే గట్టిగా కనపడుతున్నాయి అనమాట. వాటన్నిటి గురించి ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరిదాకా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే ఈరోజు ఈ విధమైనటువంటి పోస్టర్ని బుచ్చిబాబు గారు మరియు ఎడిటర్ కలిసి రిలీజ్ చేశారనమాట. పెద్ది ప్రీమియర్ చూసుకున్నట్లయితే June 3 కన్ఫామ్ అయిపోయాయి అనేటటువంటి మాట అయితే వాళ్ళైతే చెప్పడం జరిగింది. వాళ్ళ కాన్ఫిడెన్స్ అర్థమైపోతుంది. నాకు తెలిసి ఆంధ్రాలో అయితే ఈజీగా వచ్చేస్తుంది పర్మిషన్, దాంట్లో డౌటే లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఆయన అయితే ఇబ్బంది పెట్టరనమాట. కానీ మన తెలంగాణలో పర్మిషన్ వస్తుందా రాదా అనేటటువంటిది మెయిన్ ఇష్యూ. చూసుకున్నట్లయితే ఇక్కడ చాలా కథ ఉంది ఫ్రెండ్స్. ముందేంటంటే ప్రీమియర్స్కి పర్మిషన్ ఇవ్వాలి. రాజాసాబ్కి ఎంత కథ జరిగింది అనేటటువంటి విషయం మీ అందరికీ తెలుసు. 6:30కి అన్నారు, అది పర్లేదు. 9:30కి అన్నారు, అది పర్లేదు అనమాట. అండ్ రాజాసాబ్కు జరిగినటువంటి అవాంతరాలు చాలా అంటే చాలా. ఆ అవాంతరాలు అయితే చెప్తే ఇక పురాణాలు అయితే అనమాట. ఆ రేంజ్లో దానికైతే అవాంతరాలు జరిగే. ఫ్యాన్స్ అయితే మారుతిని తిట్టారు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీని తిట్టారు. మీరు సరిగ్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోవడం కూడా మీకు చేత కదా, ఏ మాత్రం దానికి మీరు ప్రభాస్తో సినిమా ఎందుకు తీయాలి అని చెప్పి ఇప్పటికి కూడా జరుగుతున్నారు అనుకోండి, అది వేరే విషయం. కానీ రాజాసాబ్ అప్పుడు పడ్డటువంటి అవాంతరాలు అన్నీ ఇన్ని కాదనమాట. సో అప్పుడు ప్రీమియర్స్ అయితే పర్లేదు, మార్నింగ్ స్పెషల్ షోస్ కూడా పర్లేదు. అదేదో చిన్న సినిమాకు పడ్డట్టు, అదేదో నార్మల్ హీరోకి పడ్డట్టు 11:30కి 9:30కి షోస్ పడ్డాయి అనమాట. ఆంధ్రాలో చూసుకున్నట్టయితే వాళ్ళు ప్రీమియర్ చూసి స్టేటస్లు పెట్టుడు, ఇన్స్టాగ్రామ్ స్టోరీలు పెట్టుడు. ఎక్కడ ఉన్నటువంటి తెలంగాణ అభిమానులు అయితే నిజంగా ఏడుపు ఒకటే తక్కువ అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలిగింది. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా, మరి మన తెలంగాణలో పర్మిషన్ ఉందా? ఆల్రెడీ మన ప్రభుత్వం తెగే చెప్పేసింది అనమాట. మన సీఎం గారు అయి ఉండొచ్చు, మంత్రులు అయి ఉండొచ్చు, ఏ విధమైనటువంటి ప్రీమియర్స్కి మేము పర్మిషన్ ఇవ్వం, ఏ విధమైనటువంటి హైక్స్కి మేము పర్మిషన్ ఇవ్వం, మీరు పర్మిషన్ కోసం మా దగ్గరకు వచ్చిన దండగే అనేటటువంటి మాట వాళ్ళైతే ఒత్తి చాలాసార్లు చెప్పారు. మరి వాళ్ళు ఒత్తి అంతలా చెప్పినప్పుడు వీళ్ళు ఈ విధంగా ఎలా చెప్పగలుగుతున్నారు కాన్ఫిడెంట్గా అంటే దాంట్లోనే మతలబు ఉందన్నమాట. వాళ్ళు చెప్పేది ఆంధ్ర గురించి, వాళ్ళు చెప్పేది వేరే స్టేట్స్ గురించి, వాళ్ళు చెప్పేది ఓఎస్ఎస్ లైక్ యూఎస్ఏ గురించి, వాళ్ళు చెప్పేది తెలంగాణ గురించి కాదని చెప్పి మీరైతే గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఇంతమటికి తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు అయితే వీళ్ళు వెళ్ళలేదు మూవీ టీం. మరి ఏం చర్చలు జరుపుతారో, వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఇవ్వరో. ముందేంటంటే టికెట్ రేట్స్ పెంచుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి, అది మెయిన్ థీమ్ అనమాట. ఇప్పుడు టికెట్ రేట్లు చూసుకున్నట్లయితే పెరగడం వల్ల ఏం జరిగిందో తెలుసా? ఇవి ఉంది 150 రూపాయలు పెట్టి మనం చూస్తున్నాం. దాంట్లో చూసుకున్నట్లయితే గవర్నమెంట్కి అటు ఇటుగా ఒక 50 రూపీస్ వెళ్ళిద్ది, గవర్నమెంట్కి 50 రూపీస్ వెళ్ళిద్ది. అండ్ 100 రూపీస్లో అదొక 50 రూపీస్ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే 50 చూసుకున్నట్లయితే డిస్ట్రిబ్యూటర్ దగ్గరికి వెళ్తాయి అనమాట. అండ్ అందులో చిల్లర మిగిలితే అది థియేటర్కి, వాటికైతే సరిపోతాయి. సో ఇక్కడ ప్రీమియర్ చూసుకున్నట్లయితే ఒక్క టికెట్ 1000 రూపాయలు పెట్టడం వల్ల మన ప్రభుత్వానికి 300 రూపాయలు వెళ్ళిపో, జస్ట్ 100 రూపాయలు 150 రూపాయలు వెళ్తాయి. సో ఇక్కడ ప్రీమియర్స్ పెట్టి ఎక్కువ హైక్ చేసి అమ్ముకోవటం వల్ల బెనిఫిట్ పొందేది ఓన్లీ ప్రొడ్యూసర్ అండ్ డిస్ట్రిబ్యూటర్. గవర్నమెంట్కి అయితే ఏ విధమైనటువంటి బెనిఫిట్ ఉండదు. దానివల్లే గవర్నమెంట్ ఇది పెంచడానికి అంత ఇంట్రెస్ట్ చూపించారనమాట. మీరు అనిపించవచ్చు ఒక చట్టం తీసుకురావచ్చు కదా, అసలు ప్రతిదానికి పర్మిషన్ ఇచ్చేయచ్చుగా, ఎందుకు ఎత్తది గవర్నమెంట్? గవర్నమెంట్కి ఏదైనా లాభం ఉండాలి. ఓకే, ఇంత ట్యాక్స్ కడుతున్నారు, మీరు 1000 రూపాయలు జనాల దగ్గర దొబ్బుతున్నారు, దాంట్లో కనీసం ఒక 300 ఇచ్చినా, కనీసం ఒక 500 ఇచ్చినా వీళ్ళకి పర్మిషన్ ఇద్దామని ఉండదు అనమాట. చాలా అంటే చాలా తక్కువ గవర్నమెంట్కి ట్యాక్స్ రూపం వెళ్ళింది ప్రీమియర్స్ వల్ల. అదే కాక థియేటర్లలో బయట బ్లాకుల్లో అమ్ముకునే పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. దానివల్ల సరైనటువంటి కౌంట్ రాదు. ఇప్పుడు బుక్ మై షోలో బుక్ చేసుకున్నా, టికెట్స్ న్యూలో బుక్ చేసుకున్నా, డిస్ట్రిక్ట్ జొమాటోలో బుక్ చేసుకున్నా ఒక కౌంట్ అనేది వస్తుంది. కానీ థియేటర్లో ఏం చేస్తున్నారు తెలుసా తెలివిగా? ఆ టికెట్లన్నీ కూడా అయిపోయినట్టు సోల్డ్ అవుట్ అని చెప్పి బోర్డు పెట్టేస్తున్నారు. వాటిని బ్లాక్లో 2000కి 3000కి 5000 కూడా అమ్ముతున్నారు అనమాట. ఈ కళ్ళతో నేను చూసా. నాకు తెలిసి నేను మన బాహుబలి అప్పుడు కూడా భయంకరమైనటువంటి రేట్స్ ఉన్నాయి, కల్కి అప్పుడు కూడా భయంకరమైనటువంటి రేట్స్ ఉన్నాయి. అంతెందుకు మన శంకర వరప్రసాద్ ప్రీమియర్స్ కూడా భయంకరమైనటువంటి రేట్స్కి అయితే వాళ్ళు అయితే అమ్ముకున్నారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారి ఓజీ గురించే
నేనైతే స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ రేంజ్లో రచ్చ అయితే జరిగింది అనమాట. దానివల్ల గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వడానికి చాలా అంటే చాలా ఆలోచించింది. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రీమియర్స్ పెట్టడం వల్ల మన ఆంధ్రాలో ఏం జరగల. ఆంధ్రాలో జరిగింది, ఆంధ్రాలో వచ్చింది పోయింది ఏం లేదనమాట. కానీ మన తెలంగాణలో ప్రీమియర్స్ పెట్టడం వల్ల ఏం జరిగిందంటే మీకు తెలుసు పుష్ప 2 అప్పుడు తొక్కేసలాట జరిగింది. మన అల్లు అర్జున్ అన్నని ఇది జరిగినటువంటి వాస్తవమే, నేనేం ట్రోల్ చేయట్లేదు అనమాట. సారీ మీ వల్ల తొక్కేసలాట్లో ఒక ఆన్ చనిపోయిందంటే వెళ్ళిపోండి సార్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తే జాతర సీన్ చూసి వెళ్ళిపోతా సార్ అని చెప్పి మన అల్లు అర్జున్ చెప్పటం. ఆ తర్వాత చాలా రచ్చ, అప్పుడు జరిగినటువంటి రచ్చ ఇప్పుడు పెద్ద మేమ్ టెంప్లెట్గా మారిపోయింది. జాతర సీన్ చూసి వెళ్ళిపోతారయ్యా అని చెప్పి చాలా మంది అయితే ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా అప్పుడు బాయ్ అంటాం అనమాట. ఆ తర్వాత ఆమె రేవతి అనేటటువంటి ఆమె చనిపోవటం. మన వాళ్ళ కొడుకు చూసుకున్నట్లయితే ఇంకా కోమాలో నుండి బయటికి రాలేదు, తను బయటకు వచ్చినా కానీ ఎలా ఉండు అనేటటువంటి విజువల్ వస్తున్నాం. సో ఆ రచ్చ వల్ల తెలంగాణ గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఒక ప్రీమియర్స్ని మీరు కంట్రోల్ చేయలేకపోయారా, జనాలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు. సో ఇలాంటి రచ్చ ఏమన్నా జరిగిద్దేమో, ఇలాంటి గొడవలు ఏమన్నా జరుగుతాయేమో. చూసుకున్నట్లయితే ప్రీమియర్స్ పెట్టగానే సంబరం కాదు, దానికి స్పెషల్గా పోలీసులు పంపాలి, దానికి స్పెషల్గా పర్మిషన్ ఇవ్వాలి, కథ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ రచ్చ ఏమి జరగకూడదు అనేటటువంటి ఉద్దేశం. ఈ తలనొప్పి అంతా మాకెందుకు, మాకేం దాంట్లో పెద్ద లాభం వచ్చేది లేదు, దానికి మేము ఎందుకు ఇంత స్ట్రగుల్ అవ్వాలి, దానికి మేము ఎందుకు మా పోలీసులను పంపాలి అనేటటువంటి ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం నైస్గా ప్రీమియర్స్ని అయితే రద్దు చేసి పడేస్తుంది. సో నా గెస్సింగ్ కరెక్ట్ అయినట్టయితే 100కి 100% పెద్ద సినిమాకి ప్రీమియర్స్ పడకపోవచ్చు మన తెలంగాణలో అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. పడాలని చెప్పి కోరుకుంటున్నా, పడితేనే కదా బాగుంటుంది, ఇక పడకుండా మామూలుగా ఉంటే బాగోదు అనమాట. సో దీనివల్ల మ్యాక్సిమం పడేటటువంటి అవకాశం లేదని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. మొత్తం ప్రీమియర్స్ గురించి మాట్లాడతాను, అసలు విషయం గురించి మాట్లాడలేదు. ఒక్కసారి ఈ ఫోటో చూసారు కదా, ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే ఒక్కటే డైలాగ్ వచ్చింది అత్తారింటికి దారేదిలో, మీ వెనక ఏదో పవర్ ఉందయ్యా, అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఇదే డైలాగ్ గుర్తొచ్చింది. దాన్ని నేను ఏఐని అడిగినా, గ్రాక్ని అడిగినా, మన చాట్ని అడిగితే మట్టుకి ఈ విధమైనటువంటి ఫోటో అయితే నాకైతే తీసించేటటువంటి ప్రయత్నం చేసింది. రామ్ చరణ్ అన్న అయితే నెక్స్ట్ షాల్ ఉండబ్బా ఈ విధంగా ఎత్తుకున్నారనమాట. వారణాసి గుర్తొచ్చింది అనమాట. వారణాసిలో చూసుకున్నట్లయితే వానరులందరూ రాముల వారిని ఎత్తుకుంటారు కదా, అదే రకంగా ఇక్కడ అందరూ కూడా ఎత్తుకుంటారనమాట. ఇది మ్యాక్సిమం రైరాలా సాంగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. రైరాలాలో మనకి మ్యాక్సిమం అక్కడక్కడ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారు, మొత్తాన్ని అయితే రిలీజ్ చేయలేదు. సో అదంతా కూడా ఉండబోతుంది అనేటటువంటి. దాన్ని థర్డ్ చూసుకున్నట్లయితే ఐటమ్ సాంగ్ని డైరెక్ట్గా రిలీజ్ చేస్తారంట. ఇంకో సాంగ్ ఉందంట, అది బిగ్ సర్ప్రైజ్ అంట, కుస్తీ మీద ఉంటుందంట. దాన్ని డైరెక్ట్గా హాల్లోనే, అన్ని హాల్లోనే అనేటటువంటి ఫీల్ అయితే మన బుచ్చిబాబు గారు అని చెప్పి నాకైతే క్లారిటీగా అర్థమవుతుంది. సో వెయిట్ చేయండి ఫ్రెండ్స్, నెక్స్ట్ షో ఉంటుంది అనమాట. ఈ ఇమేజ్ ఒక్కటే సోషల్ మీడియాని ఆల్మోస్ట్ షేక్ చేసిందంటే మీరు నమ్ముతారు. అవును, ప్రాపర్గా ఏమి రిలీజ్ చేయలేదు, జస్ట్ అక్కడ చేతులు కట్టుకొని బుచ్చిబాబు గారు ఎడిటర్ దింపినటువంటి ఈ ఫోటో అయితే నిజంగా మీడియా మొత్తం ఇదే ఉందన్నమాట. ఇంకా ఎన్నో రోజులు లేదు, నాకైతే ఆగట్లేదు. నిజం చెప్తున్నా, మార్చి చాలా స్లోగా గడిచింది, కానీ అసలు ఏప్రిల్ ఎట్టు చట్ట వెళ్ళిపోయింది. మేలో చూస్తుండగానే 7 రోజులు గడిచిపోయాయి. ఇంకెన్ని రోజులు తొక్కలేదు, 27 రోజులు, 23 రోజులు. ఈ 23 రోజులు కూడా ఇట్టే గడిచిపోతే మీరు చూసుకోండి. గడిచిపోయిన తర్వాత మనమైతే జూన్ 4ను చూసుకున్నట్లయితే పెద్దీని చూడబోతున్నాం అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. నిజంగా ఫుల్ వెయిటింగ్ ఫ్రెండ్స్. పెద్ది కోసం మనమే కాదు, మొత్తం గ్లోబల్ వైడ్గా అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట. అందరినీ మరి ఏం చేస్తారు బుచ్చిబాబు అనేటటువంటిది కూడా మనమైతే వెయిట్ చేసి చూడాలి. సో దీని మీద మీ కామెంట్ ఏంటి, ఈ పోస్టర్ మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే పెద్ద ట్రైలర్ అనమాట. చాలామంది అడుగుతున్నారు మే 20 అన్నం అంత దూరం వెళ్ళిందానంటే 20 కాదు, 15 కాదు, 15-20 మధ్యలో అయితే ఖచ్చితంగా అనౌన్స్మెంట్ వస్తుంది, లేదా డైరెక్ట్గా ట్రైలర్ని దింపుతారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. 20 చూసుకున్నట్లయితే నీల్ ఎన్టీఆర్ గ్లిమ్స్ ఉంది, ఆ రోజునైతే రిలీజ్ చేయరు. ఆ రోజు 100% రిలీజ్ చేస్తారని చెప్పి మనం చెప్పుకోలేం, కానీ 15కి 20కి మధ్యలో ఖచ్చితంగా వస్తాం అనమాట. ఇమాజిన్ చేసుకోండి, 15వ తారీఖు పెద్దికి సంబంధించినటువంటి అఫీషియల్ ట్రైలర్ వచ్చింది అనుకున్నాం, లేదా 18వ తారీఖు వచ్చింది అనుకున్నాం. నెక్స్ట్ డేనే మన నీల్ ఎన్టీఆర్ గ్లిమ్స్ వచ్చింది. ఎలా ఉంటుంది భయ్య, మామూలుగా ఉండదు. కన్నుల పండుగ అనేటటువంటిది చాలా అంటే చాలా చిన్న పదం అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. నేనైతే బాగా వెయిట్ చేసేది ట్రైలర్ కోసమే. ట్రైలర్లో కూడా 3 ట్రైలర్లు కట్ చేసిందంట. దాంట్లో ఏది పెట్టాలి అనేటటువంటి ఆలోచనలో ఇంకా బుచ్చిబాబు ఉందంట. అది మెయిన్ అనమాట. ట్రైలర్ కటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం ఒకటే బ్యాలెన్స్ ఉందన్నమాట. సినిమా కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఐటమ్ సాంగ్ కూడా మంచి ప్లేస్మెంట్లో అయితే యాడ్ చేయడం జరిగింది అని చెప్పి బయటకెట్టాలి ఫ్రెండ్స్. ఇది అనమాట ఈరోజు అప్డేట్స్ అయినా ఫ్యాక్ట్స్ అయినా. అండ్ నేనేదైనా మిస్ చేస్తే డెఫినెట్గా కింద కామెంట్ చేయండి.